హరి ఓం నమ శివాయ, హరి ఓం నమ శివాయ, హరి ఓం నమ శివాయ. మాది శ్రీకాళహస్తి అండి. నా పేరు మనోహర్ స్వామి అని పిలుస్తారు. నేను స్వామి శివానంద పరమహంస సిద్ధ ఆయుర్వేదానికి అనుష్క వైద్యానికి సంబంధించిన వాడినండి. పరపరంపరంగా మా తాతలు అందరూ వైద్యులండి. తర్వాత మా నాన్న వాళ్ళ తర్వాత వైద్యం లేకుండా పోతే నేను స్వామి శివానంద ఆశ్రమానికి వెళ్ళి వైద్యం నేర్చుకున్నానండి. గత 30 సంవత్సరాలుగా ఈ వైద్యాన్ని నేను సాగిస్తూ వస్తున్నానండి, వైద్య జీవనాన్ని. ఇప్పుడు నేను నేర్చుకున్నటువంటి విద్య వ్యర్థం కాకూడదు అనేదే నా యొక్క అభిమానం అండి. ప్రతి ఒక్కరికి, భారతీయులకు అందరికీను ఈ యొక్క సనాతన ధర్మ వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలనేదే నా యొక్క అభిమానం అండి. ఆ అభిమానం వల్ల ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత నేను ఏమీ తీసుకెళ్ళనండి ఈ భూమి మీద నుండి. అందుకోసము నేను ఈ విద్య నలుమూలల ప్రతి ఇంటికి, ప్రతి వంటిల్లికి ఈ భారతదేశంలో అందాలనేదే ఈ వైద్యము, సనాతన ధర్మ వైద్యం అని అందించాలనేదే నా యొక్క ధ్యేయం అండి. ఆ ధ్యేయంతో ముందుకు సాగుతున్నానండి. ఇప్పుడు మనకి లివర్ ఇన్ఫెక్షన్ వస్తే కామెర్లు, పచ్చ కామెర్లు, తెల్ల కామెర్లు ఇవన్నీ వస్తాయండి. వాటి కోసం అద్భుతమైనటువంటి వైద్యాన్ని చెప్తున్నాను. తన యొక్క ఇంటిలోనే తన వైద్యాన్ని చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరూ. అటువంటి వైద్యాన్ని, అద్భుతమైనటువంటి వైద్యాన్ని మీకు అందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలనేసి నా యొక్క ధన్యవాదాలండి. ఏమంటే నేల ఉసిరి ఒక పిడికిడు ఆకండి, ఒక గుప్పిడి, అంటే గుప్పిడి అంటే ఇలా వస్తుంది, పిడికిడు అంటే ఇలా వస్తుందండి. ఈ కామెర్లు ఎలా వస్తాయంటే మనకి బాడీలో హీట్ అయిపోవడానికి కారణము ఒకటి, డ్రింక్ చేయడం ఒక అలవాటు ఉంది కొంతమందికి. ఈ అలవాట్ల వల్ల, అతికి వేడి వల్ల ఉష్ణోగ్రత పెరిగి బాడీలో కామెర్లు అనే వ్యాధి మనకు వస్తుందండి. ఆ వ్యాధిని తగ్గించుకోవాలంటే మనకి ఈ యొక్క మూలిక అవసరం అండి. నేల ఉసిరి అంటే మనకి గొప్ప మూలిక అండి. చూడండి, ఈ ప్రతి కాండముకు కింద కాయలు ఉంటాయండి, ఉసిరికాయల్లాగా. ఈ కాయలు ఎంతో అద్భుతాన్ని మన శరీరానికి, మనకి ఎంతో సమాజంలో గొప్ప మూలిక అండి ఇది. ఈ యొక్క గొప్ప మూలికని మీకు ఈరోజు అందిస్తున్నాను. ఒక పిడికుడు నేల ఉసిరి ఆకండి, ఒక 4 ఆకులు, లేత ఆకులు, ఇగురు ఆకులు వచ్చేసి ఆమదం ఆకులు తీసుకోండి. ఒక 4-5 ఆకులు తీసుకోండి. ఈ 2 సమభాగాలుగా వేసుకోండి. సమభాగాలు వేసుకునేసి వెల్లుల్లిపాయలు 3 అండి. వెల్లుల్లిపాయలు 3 పాయలండి. ఇట్లా మనం ఈ తాటని ఒలిసేసి వెల్లుల్లిపాయల్ని అందులో వేసుకోవాలండి. దీంట్లోకి 9 మిరియాలు వేసుకోవాలండి. 9 మిరియాలు వేసుకొని మనము మెత్తగా నూరాలండి. మెత్తగా నూరేసి దీన్ని 3 భాగాలు చేయాలండి. 3 భాగాలు చేసి ఈ 3 భాగాల్లో ఒక భాగాన్ని తీసుకోవాలండి. ఒక భాగం ఉదయం, ఇంకొక భాగం సాయంకాలం, మళ్ళీ భాగం వచ్చేసి మరోజు ఉదయాన. ఇట్లా 3 పూటలు తీసుకోవాలండి. ఇట్లా ఏమంటే రోజు 3 రోజులు ఇడిచి 3 రోజులకు ఒకసారి, 3 రోజులు ఇడిచి 3 రోజులకు ఒకసారి 3 సార్లు తీసుకుంటే చాలండి. మనకి కామెర్లు అనేది ఎట్టింటి కామెర్లైనా హాస్పిటల్లో పోయేసి రిటర్న్ తిరుక్కొని వచ్చేసినా బాగా అవుదు అన్నటువంటి కామెర్లు కూడా బాగా అయిపోతాయండి. లివర్లో ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుందండి ఈ కామెర్లకి. తర్వాత ఏమంటే ఈ మందు తిన్నప్పుడు పథ్యం ఉందండి. ఓన్లీ ఉప్పు లేని మజ్జిగన్నం మాత్రమే తినాలండి 9 రోజులు. ఈ 9 రోజులు ఎట్టి పరిస్థితుల్లో కానీ ఉప్పు వేసుకొని ఏరే కూరతో కానీ ఏమి తాకూడదండి. ఓన్లీ ఉప్పు లేని మజ్జిగన్నంతోనే మనం తినాలండి అన్నము. నేను అనేక వ్యాధులకి మందులు ఇస్తూ ఉంటానండి. ఇప్పుడే కొన్ని చెప్పడానికి కూడా, బయట తన వంటింట్లో తను చేసుకోవడానికి కూడా కొన్ని వైద్యాల్ని బయట అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ అందిస్తున్నాను. అదేవిధంగా మీకు దొరకనటువంటి వస్తువులు ఉన్నా కానీ నన్ను సంప్రదించవచ్చు. నేను దానికి ఎప్పుడు మీరు సంప్రదించినా నేను ఇవ్వడానికి రెడీగా ఉంటానండి. నా దగ్గర ఉన్నటువంటి వైద్యాలు చెప్తాను మీకు. నేను ఓన్లీ సయాటిక్ మీద ఇస్తానండి. సయాటిక్ మీద అద్భుతమైనటువంటి వైద్యం ఉందండి. ఎన్నుముక్క, నువ్వు హాస్పిటల్లో ఎక్కడ బాగలేదనేసి అన్నా కూడా నా దగ్గరికి వస్తే నేను బాగా చేస్తాను. నా వైద్యం ఏంటంటే సయాటిక్ మీద మాకు మర్మకళ తెలుసండి. మర్మకళ ద్వారా పంచకర్మ మర్మకళ చేసి దానికి ఒక మెడిసిన్ ఉంటుందండి. ఆ మెడిసిన్ ఇచ్చి అద్భుతమైనటువంటి రిజల్ట్ని నేను 35 సంవత్సరాలుగా ఈ రిజల్ట్ని పొందుతూనే వస్తున్నానండి. నేను చేసే వైద్యాలు కూడా నా దగ్గర నాకు చాలా క్యాంపులు ఉన్నాయండి. విశాఖపట్నము, మళ్ళీ వస్తే మనకి పశ్చిమ గోదావరిలో వేలూరు,
తర్వాత వస్తే హైదరాబాద్. ఇక్కడ 18 సంవత్సరాలుగా హైదరాబాద్లో వైద్యం చేస్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికి మిర్యాలగూడలో ఉంటుంది మా హాస్పిటల్. అద్భుతంగా వైద్యం చేస్తానండి. అదేవిధంగా క్యాన్సర్ కూడా ఇస్తానండి. క్యాన్సర్ ఎలా ఇస్తానంటే నేను నా దగ్గర ఉంచుకుంటానండి. 7 రోజులు పేషెంట్ ఉంచుకొని మెడిసిన్ ఇస్తానండి. ఈ క్యాన్సరు ఏ స్థితిలో ఉంటే ఇస్తాననేది కూడా మీకు వివరిస్తానండి. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి ఈ వీడియోని ఫస్ట్. ఏమంటే క్యాన్సర్ అనేది పెద్ద పేక్ కానీ లంగ్స్ అంటే ఊపిరితిత్తులు, ఈ ఊపిరితిత్తుల్లో కానీ ఈ పెద్ద పేగు మనకి జీర్ణమయ్యేటువంటి స్థలంలో ఉన్న వాళ్ళకి మాత్రం మెడిసిన్ ఈనండి నేను. ఓన్లీ ఆ 2 స్థానాల్లో లేకుండా ఉంటే వాళ్ళకి ఇంకా ఈ ప్రపంచంలో వాళ్ళకి భగవంతుడు తీసుకోవాల్సిందే కానీ రోగంతో చచ్చిపోరండి. అలాంటి మెడిసిన్ నా దగ్గర ఉందండి క్యాన్సర్కి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడ సూర్యాపేటలో కూడా సుమారు ఒక 20 కేసులు చేశానండి. 20 కేసుల్లో నాకు ఎట్టింటి రిమార్క్ రాలేదండి. ఎక్స్గా పనిచేస్తుంది. అద్భుతమైన ఎట్టింటి ఔషధం అండి. నేను గత 30 సంవత్సరాలకు ఇస్తున్నాను. అంటే నా వైద్యాన్ని నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, వాళ్ళు వాడిన వాళ్ళే మీడియాలో చెప్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ మనం వాళ్ళ దరిదాపుల్లో మనకి దగ్గర ఉండరు కాబట్టి మనం చెప్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మా దగ్గర ఉన్నటువంటి ఔషధాన్ని మీరు పొందొచ్చండి. అద్భుతమైనటువంటి ఔషధం ఉంటుందండి. ఇట్లు మనకి పచ్చివాతం వస్తే కూడా ఈకి పచ్చివాతం వచ్చినటువంటి తక్షణము నా దగ్గరికి వస్తే 24 అవర్స్లో మళ్ళీ మనిషిని నడిపించి పంపించేస్తానండి. అదేవిధంగా 3 రోజులు తాడితే మాత్రము 6 మాసాలు పడుతుందండి ఆ పేషెంట్ పైకి లేపాలంటే. దానికి కూడా మా దగ్గర అద్భుతమైనటువంటి వైద్యం ఉంటుందండి. అట్లా ఇది కావాల్సినటువంటి ఇంకా మరి వస్తే మనకి భగంధ్రములు అని వస్తాయండి. భగంధ్రములు అంటే లూటీలు అండి. లూటీలు అంటారు, భగంధ్రములు అంటారు. ఇది 3 నెలల తర్వాత ముదిరిందంటే క్యాన్సర్ కిందకు వస్తుందండి. ఈ లూటీలకు కూడా మా దగ్గర కనీసం ఒక నెల నుంచి 40 రోజుల్లో బాగా అయిపోతుందండి. అటువంటి అద్భుతమైనటువంటి వైద్యం ఉంటుందండి మా దగ్గర. కావాలంటే మీరు వచ్చి పొందొచ్చు ఆ ఔషధాన్ని. అదేవిధంగా వచ్చేసి ఇంకా చైలు కానీ ఇరిగినా కానీ ప్యాచర్ అయినా కానీ మా దగ్గరకు వస్తే ఒకే కట్టు వేస్తామండి. ఒక కట్టు. 2వ కట్టుకి నువ్వు ట్రాక్టర్ తోలొచ్చు, బైక్ తోలొచ్చు, అన్నీ తోలుకోవచ్చు అండి. అంత అద్భుతంగా కట్టేయడంలో కూడా అంత నిఫండంగా ఉంటుందండి మా దగ్గర. ఇట్లు మీరు అందరూ ఈ ఒక వైద్యాన్ని ఉపయోగించుకోగలరని నా యొక్క ధన్యవాదాలండి.